జార్జ్ విల్సన్, అతని పేరు జార్జ్ విల్సన్. అతను దొంగోడు, పెద్ద దొంగోడేం కాదు, చిన్న చిన్న విషయాలు దొంగతనం చేసేవాడు. అయితే ఒకసారి డబ్బులు అవసరమై పోస్ట్ డబ్బా ఉంటుందే, మన ఉత్తరాలు వేసే పోస్ట్ డబ్బా, దాన్ని పగలగొట్టి లోన డబ్బా దొరికితే ఆ డబ్బా తీసుకెళ్ళి అమ్మేశాడు. ఏవో డబ్బులు వచ్చినాయి, అయిపోయింది. అయితే ఆ డబ్బాలో ఏమున్నాయంటే మందులు ఉన్నాయి, టాబ్లెట్స్. ఆ మందులు ఎవరికైతే వెళ్ళాలో అవి వెళ్ళాల, వాడు చచ్చిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోస్ట్ ఆఫీస్ మీద కేసు వేశారు. పోస్ట్ ఆఫీస్ వాడు ఈ డబ్బా ఎవడు పగలగొట్టాడు అని మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేస్తే దొరికాడు జార్జ్ విల్సన్. అతన్ని కోర్టులో తీసుకొచ్చి పెట్టారు. కోర్టు జడ్జి గారు ఏమన్నారంటే, ఇతను చేసినటువంటి దొంగతనానికి మహా అయితే ఒక వారం రోజులు జైల్లో పెట్టి ఇంత డబ్బులు జరిమానా ఇస్తే సరిపోద్ది. కానీ ఇతను చేసిన దొంగతనానికి ఒక అతను చచ్చిపోయాడు కాబట్టి ఇది చాలా సీరియస్ గా తీసుకొని 15 రోజుల్లో ఇతన్ని ఉరితీయండి అని తీర్పిచ్చేశాడు. 15 రోజుల్లో ఉరితీయమని ఆయన్ని జైల్లో పెట్టారు. ఫిలడెల్ఫియా అనే ఊర్లో జైల్లో పెట్టారు. అమెరికాలో ఉన్నాడు. తన మిత్రులందరికీ బాధ కలిగింది. ఏడేదో పాపం చిన్న దొంగతనం చేస్తే ఉరి తీసేయమంటున్నారు ఏంటి అని బాధ కలిగి 10వ రోజున అందరూ కలిసి ఒక ఉత్తరం రాసి అప్పట్లో ఉన్న అమెరికన్ రాష్ట్రపతి ఆండ్రూ జాక్సన్ కి ఉత్తరం రాశారు. జాక్సన్ గారు, వీడు చిన్న దొంగ, ఇలా జరిగింది, పాపం మీరు దయ ఉంచి తనకి ప్రాణభిక్ష పెట్టండి సార్ అని ఉత్తరం రాశారు. ఆండ్రూ జాక్సన్ ఉత్తరం చదివి కొంచెం జాలి అనిపించి వాళ్ళ సెక్రటరీకి అన్నాడు, క్షమా పత్రాన్ని రాసి మేయర్ గారికి పంపించాడు. పంపించేశారు. వెళ్ళిపోయింది మేయర్ గారి దగ్గర. మేయర్ గారు ఉత్తరం చూడంగానే హుటాహుట్న జైలుకి వెళ్ళి జైలు అధికారికి, సార్ ఇదిగో ఆండ్రూ జాక్సన్ గారు ఉత్తరం రాస్తున్నారు, రాష్ట్రపతి గారు, ఎవరో జార్జ్ విల్సన్ ఉన్నాడంట దొంగోడు, వాడిని వదిలేయండి అని అన్నారు. ఇప్పుడు జైలు అధికారి ఏం చేశాడు, ఆ ఉత్తరం పట్టుకొని జార్జ్ విల్సన్ గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు తీశాడు. ఏంటి సార్ అన్నాడు. నీకు ఆండ్రూ జాక్సన్ ఉత్తరం రాశాడే అంట అన్నాడు. ఎందుకు సార్ అన్నాడు. ఎందుకేంటయ్యా, నీకు ప్రాణభిక్ష పెడుతూ క్షమాపణ పత్రానికి నీకు ఖరారు చేస్తూ రాశాడంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటాడు సార్ అన్నాడు. ఏం చేస్తావయ్యా, కింద సంతకం పెడితే నేను అంగీకరిస్తున్నానని సంతకం పెడితే నిన్ను బయటికి పంపించేస్తాం అని అన్నారు. జార్జ్ విల్సన్ ఒక్క నిమిషం ఆగి, సార్ నాకు వద్దు సార్ అన్నాడు. అదేంటే నాకు వద్దు సార్, నాకు వద్దు, చిత్రం కదా, నాకు వద్దు. మీరు 15వ రోజు నన్ను ఉరితీస్తా అన్నారు, 10 రోజులు అయిపోయింది, ఇంకో 4 రోజులు ఉంది, ఆ తర్వాత నన్ను ఉరితీసేయండి, నాకు దీని మీద సంతకం పెడితే ఇష్టం లేదు అన్నాడు. ఈ జైలు అధికారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఉత్తరం పట్టుకొని ఉణుక్కుంటూ సుప్రీంకోర్టు లాయర్ జడ్జి జాన్ మార్షల్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, జాన్ మార్షల్ గారు, వీడు సంతకం పెట్టనంటున్నాడు సార్, వీడు నన్ను చంపేయండి అంటాడు సార్, ఒకవేళ వీడు ఉరి తీశాను అనుకో, ఓ 4 రోజుల తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ గారు, రాష్ట్రపతి గారు, జార్జ్ విల్సన్ ఏమయ్యాడ్రా అని అడిగితే నేను చెప్పాలి సార్, అని చంపేశానంటే నా మీద కేసు అవుతుంది కదా సార్ అంటే, కూర్చో కూర్చో అన్నాడు. ఏంటి సార్ కూర్చోవయ్యా, నేను చెప్తాను, కూర్చో. మరి నేను నీకు 1000 రూపాయలు చెక్ ఇచ్చాను అనుకో, ఏం చేస్తావు. ఏం చేస్తాను సార్, బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటావు కదా. నువ్వు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకుందామని చెక్ అలాగే పెట్టావు 3 నెలలు. 3 నెలల తర్వాత చెక్ పట్టుకొని బ్యాంక్కి వెళ్తే జరిగే పని ఏంటి అన్నాడు. 3 నెలల తర్వాత చెక్ తీసుకెళ్తే చూసి, అయ్యా ఈ చెక్ పనిచేయదు, 3 నెలలు అయిపోయింది కదా అని అంటాడు కదా. ఇప్పుడు నా ప్రశ్న, ఆ చెక్ ఏం చేస్తావు. ఏం చేస్తాం సార్, పనికి మాలిన చెక్కు, డబ్బులు రాని చెక్ని ఏం చేస్తాం, చింపేసి డస్ట్బిన్ లో పడేస్తాం కదా. డబ్బులు తీసుకోకపోతే చెక్కుకు విలువ ఉంటుందా, ఉండదు. ప్రెసిడెంట్ గారు క్షమిస్తున్నానని చెప్పారు కదా, నువ్వేం చేయాలి, దాన్ని నువ్వు స్వీకరించాలి. స్వీకరించకపోతే ఆ క్షమాపణ పత్రానికి ఏమన్నా విలువ ఉంటుందా, ఉండదు. చింపవదలు పడే. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను తెలుసా, జాగ్రత్త వినండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు ఇచ్చేటువంటి జవాబు ఏంటి చెప్పండిరా. బాబు, పాపా, మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కదా, నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా మిమ్మల్ని ఇక్కడికి, మిమ్మల్ని ఆకర్షించాను కాబట్టి. మీరు ఎందుకు వచ్చారో తెలుసా ఇక్కడికి, నేను నిన్ను ప్రేమించి తీసుకొచ్చాను కాబట్టి. ఇప్పుడు మీతో నేను చెప్పే మాట ఏంటి తెలుసా, దేవుడైన మాట, నేను మిమ్మల్ని అందరినీ క్షమించేశాను. చప్పట్లు కొడతాను కాదు, ఏనండి, ఎప్పుడేనండి, దేవుడు క్షమించేశాడు. దేవుడి తరపు నుంచి పని అయిపోయిందా,
మరి దాన్ని నువ్వు స్వీకరించావా? దాన్ని నువ్వు స్వీకరించావా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కొట్టండి చెప్పట్లే ఎవడ, ఇప్పుడు కొట్టండి స్వీకరించిన వాళ్ళు. దేవుడు నిన్ను క్షమించిన తర్వాత కూడా నువ్వు దాన్ని స్వీకరించకుండా నరకానికి వెళ్తే నిన్నేమనాలి? జార్జ్ విల్సన్ నీకు కనబడితే ఏమంటావు? పనికి మాలోడా, రే సిగ్గు లేదు, రేగో బుద్ధి లేదరా, జ్ఞానం లేదరా, ఆయన క్షమాపణ పత్రాన్ని పంపిస్తే నాకు వద్దన్నావు అని ఎలా అంటావో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నరకానికి వెళ్తే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నరకానికి వెళ్తే నేను ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? బుద్ధి లేదా నీకు, జ్ఞానం లేదా నీకు, ఇంగిత జ్ఞానం లేదా నీకు? దేవుడు నేను క్షమించానురా బాబు అంటే నాకు అవసరం లేదు, వెళ్ళిపోయావు నువ్వు. ఇప్పుడేం చెప్తావు? నిన్ను ప్రత్యేకించుకున్నాడు, ఎక్కడ కూర్చోపెట్టాడు, ఈ వాక్యం వినిపించాడు, నేను నిన్ను క్షమించాను అని చెప్పాడు. స్వీకరిస్తావా? అయ్యా నీ మాట నేను నమ్ముతాను, నన్ను క్షమించావు అయ్యా, నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని మార్చండి. ఈ మాట చెప్తావా? లేదా వచ్చిన తీరునే వెళ్ళిపోతావా? రేపు పొద్దున సస్తే నువ్వు నరకానికి వెళ్తావు. ఎందుకు వెళ్తావు తెలుసా? మళ్ళీ చెప్తాను ఈ మాట, చెప్పి ముగిస్తాను. నువ్వు నరకంకి వెళ్ళేది చేసిన పాపానికి కాదు, చేసినటువంటి దౌర్భాగ్యమైన పనులకు కాదు. నువ్వు నరకానికి వెళ్ళేది ఒకే ఒక కారణం. ఏంటి సార్ అది? దేవుడు నిన్ను క్షమిస్తే చీకొట్టావు, వద్దన్నా. నువ్వు నరకానికి వెళ్ళటానికి ఒకటే ఒక కారణం, దేవుడు నిన్ను క్షమిస్తే నాకు వద్దన్నా. 38 సంవత్సరాలు వ్యాధి కలిగిన వాడు నరకంలో కనబడతాడు నాకు ఉద్దేశ ప్రకారం. వాడు అక్కడుండి ఏమంటాడు తెలుసా? నాకు అవకాశం ఇచ్చాడయ్యా, నేను వద్దనుకున్నాను. మీలో ఎవరైనా ఆ పరిస్థితికి వెళ్తారేమో అనే భయం నాకుంది, బాధ నాకుంది. అందుకే బతిమలాడుతున్నాను. దేవుడు మీతో మాట్లాడాడు, పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో సిద్ధంగా ఉన్నాడు. స్వీకరిస్తారా లేదా? మీరు ఆలోచించుకోండి. తలంచండి, కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉందాం. ఒక్క నిమిషం పాటు. అనేక మందికి వర్తమానం వెళ్ళింది, అనేక మందికి ఇక్కడ మీటింగ్ ఉంటుందనే సమాచారం వెళ్ళింది. కొంతమంది వచ్చారు, అందుట్లో మీరున్నారు.